హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. ఈరోజు పుష్ప 2 డే 2 ఎంత కలెక్ట్ చేసిందో టోటల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా పుష్ప 2 గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మొన్న డే 1 ఎంత కలెక్ట్ చేసింది అంటే 294 కోట్లు కలెక్ట్ చేసింది. డే 1 ఫిగర్ మొత్తం 300 కోట్లు వేసుకోండి. అండ్ నిన్నటితో సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది. మూవీ మేకర్స్ రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఏ సినిమాకైనా రాను రాను కలెక్షన్స్ తగ్గుతాయి, కానీ ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కానీ హైప్ అలాంటిదబ్బా సినిమా. అంటే ఇంకా రాను రాను సినిమా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందా అనేది అర్థం కావట్లేదు. లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో అది మీ అంచనాకే ఒగ్గేస్తున్నాను. కాదు బ్రో, టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటారా? టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం కాదు, తక్కువ ఉండడం కాదు. ఇప్పుడు టికెట్ రేట్స్ ఎక్కువ ఉండి సినిమా బాగోపోతే దానికి ఎవరు వెళ్ళరు కదా. ఇప్పుడు టికెట్ రేట్స్ ఎక్కువ ఉంది, 100కి 100% మీకు న్యాయం జరుగుతుంది. అండ్ క్లైమాక్స్, ముఖ్యంగా జాతర సీక్వెన్స్ చాలు మీరు పెట్టిన 1000 రూపాయలకి లేదా 350 400 రూపాయలకి పక్కగా సాటిస్ఫై థియేటర్ నుంచి వస్తారు. నమ్మరు కానీ నేనే 3 సార్లు చూసానండి సినిమా. నాకు అంత బాగా నచ్చింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఫస్ట్ డే రికార్డ్స్ అన్నిటినీ తుడిచిపెట్టేసింది పుష్ప. రాజమౌళి రికార్డ్ నే బ్రేక్ చేసిందంటే ఈ సినిమా మామూలు విషయం కాదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. సినిమాలో కంటెంట్, సినిమాని ఆడియన్స్ ఎక్కడికో తీసుకువెళ్తారని నాకు ఈ సినిమా చూశాక అర్థమవుతుంది. 2 రోజులకు 500 కోట్లు కొట్టిందంటే సినిమాలో ఎంత మ్యాటర్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం పార్ట్ 1 చూసాం. రేంజ్ బీహార్, పాట్నా, చెన్నై, తమిళనాడు, బాలీవుడ్ వీటన్నిటిని చుట్టేసాడనే చెప్పాలి. అండ్ కలెక్షన్స్ పరంగా అయితే గుడ్ సినిమా, ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు వన్ టైం వాచబుల్ ఫిలిమ్స్ అండి, మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఎందుకంటే ఒక రాజమౌళితో సినిమా లేకుండా ఈ స్టాండర్డ్ లెవెల్ కి వచ్చాడంటే అది నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే అల్లు అర్జున్. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిన ప్రతి ఒక్కడు రాజమౌళితో సినిమా తీసినోడే కదా. రాను రాను మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు రాబోతున్నాయి. కల్కి 2, సలార్ 2, హనుమాన్ 2, పుష్ప 3, బాహుబలి 3, గేమ్ చేంజర్, SSMB 29 చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇంకా వస్తే ఇంక ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలియదు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అది గైస్ టుడేస్ వీడియో. సినిమా అయితే 500 కోట్లు కలెక్ట్ చేసి రప రప రపమనే అన్ని రికార్డులు కొట్టేస్తాండి అబ్బా అల్లు.